తెలంగాణలో హాలిడే వచ్చిందంటే మొక్కలేనిదే ముద్ద దిగదు. అలాంటిది బర్డ్ ఫ్లూ ప్రచారంతో చికెన్ షాపుల వైపు కన్నెత్తి చూడడం లేదు జనం. ఏపీలో ఎక్కువగా, దేశంలో అక్కడక్కడ బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోయాయి. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో చికెన్, గుడ్లు తినడం మానేయడంతో ధరలు భారీగా పడిపోయాయి. దీంతో పౌల్ట్రీ రంగం తీవ్ర సంక్షోభంలో పడిపోయింది. ఏపీతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. తెలంగాణలో బర్డ్ ఫ్లూ ప్రభావం అంతగా లేకున్నా చికెన్ కర్రీతో అస్వస్థతకు గురైనట్లు, హాస్పిటల్కు వెళ్లినట్లు ఎక్కడా కనిపించలేదు. అయినా సోషల్ మీడియాలో ప్రచారంతో ఎక్కువ మంది చికెన్, గుడ్లు తినడం మానేశారు. దీంతో పలు జిల్లాల్లో కోళ్లు, గుడ్ల ధరలు ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. ఎక్కడైనా కూడా బర్డ్ ఫ్లూ ఇష్యూ లేదు. ఇదంతా ఒక సోషల్ మీడియా వల్లనే ఇదంతా ప్రొపగండా, ఫాల్స్ ప్రొపగండా అవుతుంది. దేర్ ఈజ్ నో బర్డ్ ఫ్లూ ఎట్ ఆల్ ఎనీవేర్. There was a small shift in the weather conditions. Due to that, there were some mortality issues. And we can, manam andaru chicken tinachu happyga. We can consume chicken and egg. There is no problem at all. Of any age, we can have consumed chicken. రాష్ట్రంలో 8.5 కోట్లకు పైగా కోళ్లు ఉన్నాయి. ఇందులో బాయిలర్ కోళ్లు, లేయర్ కోళ్లు 4 కోట్లుగా లెక్కలు చెబుతున్నాయి. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో సేల్స్ భారీగా పడిపోవడంతో చిన్న పౌల్ట్రీ రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కొద్ది రోజుల కిందట లైవ్ కోడి కిలో ధర 180 పలికితే ప్రస్తుతం 90 రూపాయలు ఉన్నట్లు తెలుస్తుంది. 6 రూపాయలకు అమ్ముడుపోయిన కోడిగుడ్లు ప్రస్తుతం 3 రూపాయలకు చేరింది. భారీగా పడిపోయిన రేట్లతో కొత్తగా కోళ్ల పెంపకానికి ఎవరూ ముందుకు రావడం లేదని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. 80% అంతా చికెన్ లవర్స్ ఉన్నారు మన తెలంగాణలో. దానివల్ల ఇంత మంచి మన దగ్గర ఒక మంచి ప్రోటీన్ మనకి అంత బెస్ట్ రేట్లో మన వాళ్ళు అందుతున్నారు, ఇక్కడ ఇస్తున్నారు. దానికి ఒక చిన్న ప్రాబ్లంతోని, ఒక ఫాల్స్ ప్రొపగండాతోని చాలా దాకా ఈ నెగటివ్ ప్రొపగండా వల్ల మా మార్కెట్ మొత్తం పడిపోయింది. దానివల్ల చిన్న ఫార్మర్ ఇక్కడ బాధలో పడిపోయినాడు. లేయర్ కోళ్ల నుంచి రోజుకు 4.2 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతాయి. ప్రస్తుతం పౌల్ట్రీ రంగం సంక్షోభంలో పట్టడంతో రోజుకు 15 కోట్లకు పైగానే నష్టం వస్తుంది. నెల రోజుల్లోనే 100 కోట్ల మేర నష్టం జరిగినట్లు కోళ్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల అమ్మకాలు పడిపోవడంతో ఆ ఎఫెక్ట్ అనుబంధ రంగాలపైన పడుతుంది. పౌల్ట్రీ రైతులు దానా ఖర్చులు బాగా తగ్గించుకుంటున్నారు. ఫలితంగా మక్కలు, సోయాబీన్ సేల్స్ ధరలు తగ్గాయి. జనవరి మొదటి వారంలో కిలో 28 రూపాయల వరకు ఉన్న మక్కలు తాజాగా 23 రూపాయలకు, కిలో 40 రూపాయలకు పైనే పలికిన సోయాబీన్ 27కు పడిపోయింది. సోషల్ మీడియాలో బర్డ్ ఫ్లూపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరుతున్నారు పౌల్ట్రీ రైతులు.